హలో అండి. అందరికీ చాలా చాలా సారీ అండి. ఎందుకంటే నా మైక్ ఏదైతే పెట్టుకున్నానో దానివల్ల లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంది. యాక్చువల్లీ నేను ఈ వీడియో డిలీట్ చేద్దామనుకున్నాను. కానీ చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. సో, దానివల్ల నేను డిలీట్ చేయలేకపోయాను. సో, అందరూ దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. అండ్ సో, నెక్స్ట్ టైం నేను ఈ మైక్ ఏదైతే ఉందో అది యూజ్ చేయను. దానివల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఏదైతే ఉందో అది ప్లీజ్ ఇగ్నోర్ చేసి మీరు ఓన్లీ రీడింగ్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే రీడింగ్ అనేది చాలా చాలా పాజిటివ్‌గా వచ్చింది. సో, ఓన్లీ రీడింగ్ మీద ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీ వ్యక్తి మీతో ఓపెన్ గా ఏమీ చెప్పటం లేదా? లేదంటే మీ దగ్గర ఏదైనా దాస్తున్నారా? అసలు వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది? వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? అసలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు? సో మీ అందరికీ ఇష్టమైన టాపిక్ ఈ రోజు నేను చేయబోతున్నాను. అది మీ వ్యక్తితో ప్రశ్న సమాధానం. మీ వ్యక్తితో మాట్లాడి వాళ్ళ మనసులో ఏముంది అనేది మనం తెలుసుకుందాము. అదే ఈ రోజు రీడింగ్. ఓకే, సో హాయ్ అండి అందరికి. నా పేరు సురేఖ. వెల్కమ్ టు ద సంటారో. సో చూద్దాం. ఓకే, సో నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ అనేది మీరు ఫీల్ అవ్వండి. వాళ్ళ పేరుని తలుచుకోండి. వాళ్ళ తో మీరు గడిపిన మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందనేది చూద్దాము. వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో మా వ్యూవర్ ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో సో వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఏంటి, వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది, వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఏంటి, వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది. ఓకే, సో వాళ్ళ కరెంట్ ఎనర్జీ అనేది చాలా చాలా బాగుందండి. వాళ్ళు ఒక ఆశతో ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఒక మంచి మార్పులు వస్తాయి అనేది వాళ్ళు భావిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు రైట్ టైం వచ్చినప్పుడు అన్ని సక్రమంగానే జరుగుతాయి, అన్ని సర్దుకుంటాయి అనే ఒక ఆశావాదంతో ఉన్నారనమాట. సో వాళ్ళు రైట్ టైం కోసం అనేది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఏంటంటే వాళ్ళు వెంటనే మీ దగ్గరకు పరిగెత్తి రావడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ అదంతా చేయరు. కానీ వాళ్ళ మనసులో ఏమి ఉంది అంటే గనక ఇది ఒక డివైన్లీ గైడెడ్ కనెక్షన్. సో స్పిరిట్స్, ఏంజల్స్ అందరూ కూడా ఈ కనెక్షన్ అనేది చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి రైట్ టైం వచ్చినప్పుడు మేమిద్దరం కలుస్తాము అనే ఒక ఆశతో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, చాలా పేషెంట్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు వీళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది? సో వీళ్ళ లైఫ్ లో ఏంటంటే వీళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ లో ఒక మంచి సోల్మేట్ ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ జీవితంలో వారు కోరుకున్నవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ లైఫ్ లో ఓవరాల్ గా అయితే ఎటువంటి ప్రాబ్లం అనేది లేదండి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్యోగ పరంగా కానీ, బిజినెస్ లేదంటే మనీ పరంగా కానీ వాళ్ళు వాళ్ళు కోరుకున్నది వాళ్ళు సాధిస్తున్నారు. ఒక సక్సెస్ అనేది వస్తుంది. వాళ్ళ శక్తియుక్తులు ఉపయోగించి వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి కావలసింది వాళ్ళు ఆ అమర్చుకుంటున్నారు. ఆ, అంటే వాళ్ళే అంటే ఏమంటారు, తన లైఫ్ లోకి తనకు కావాల్సింది తనే మేనిఫెస్ట్ చేసి తెచ్చుకుంటున్నారు, రప్పించుకుంటున్నారు. అందులో మీరు కూడా ఒక భాగం అన్నమాట. కాకపోతే వాళ్ళు చిన్న ఇమ్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయకుండా వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తున్నారు, రైట్ టైం కోసము. సో దాని తర్వాత జరగాల్సినవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి అనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఓకే, సరే చూద్దాం. అసలు మీ పర్సన్ తో మాట్లాడదాము. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నేను చెప్పేది నేనైనా, చెప్పించేది మీరే అవ్వాలి. సో మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళ ఎనర్జీతో నాకు కనెక్ట్ చేయండి. వాళ్ళ మనసులో ఏముంది నేను తెలుసుకునే విధంగా నన్ను బ్లెస్ చేయండి. అనే శరణం నాస్తి తుమేవ శరణం అమ్మ. ఓకే, చూద్దాం. ఏస్ ఆఫ్ సోర్స్. ఓకే, సో వాళ్ళు ఒక క్లారిటీతో న్యూ బిగినింగ్ అనేది చేయాలి అనుకుంటున్నారండి మీతోటి. వాళ్ళకి ఏదో ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది ఈ కనెక్షన్ లో. కానీ అసలు మీరు ఎలాగా ఫీల్ అవుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉందంటండి వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే ఆ మీ దగ్గర నుంచి ఒక క్లారిటీ అనేది కోరుకుంటున్నారు. సో మీరు అసలు అంటే మీరు ఓపెన్ గా చెప్పట్లేదు. మిమ్మల్ని అర్థం చేసుకున్నాము, మిమ్మల్ని మీ మైండ్ ని రీడ్ చేద్దామని వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా ఒక రకంగా ఇంటెలిజెంట్, ఇంటలెక్చువల్ పర్సన్ అని చెప్పొచ్చు. సో మీరు వాళ్ళ అంచనాలకు భిన్నంగా ఉంటారనమాట. మీరు అన్ప్రెడిక్టబుల్.
సో వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చేద్దాము అనుకుంటే గనక మీరు దాని కరెక్ట్ గా ఆపోజిట్ లో అనేది ఉంటారు. సో దానికి వాళ్ళకి ఏంటంటే మీరు అర్థం కావట్లేదు, మీరు ఒక పజిల్ లాగా, ఒక మిస్టీరియస్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. సో దానికి ఏంటంటే ఈ వ్యక్తి అసలు కుదురుగా మీతో కూర్చొని ఒక క్లారిటీ తెచ్చుకొని అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు, అసలు నీకేంటి, అంటే నాతో కనెక్షన్ లో ఉండాలని ఉందా, అసలు నీ ఉద్దేశం ఏంటి, ఏం ఆశిస్తున్నావు నా దగ్గర నుంచి అనేది వాళ్ళు ఒక క్లారిటీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనేసి అనుకుంటున్నారు అనమాట. ఓకే. సో, మా వ్యూవర్ యొక్క పర్సన్ మీ అభిప్రాయం ఏంటి? మా వ్యూవర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఓకే. సో, ఇది కొంచెం తేడా మెసేజ్ అండి. సో, వాళ్ళేంటంటే మీరొక ప్లేయర్ అనుకుంటున్నారు. మీకేంటంటే ఎప్పుడు గూడా కొత్త కొత్త వ్యక్తులతో కలవటము, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, వాళ్ళతో ఫ్లర్ట్ చేయటము, తర్వాత వాళ్ళని మర్చిపోవటం. అంటే ఏంటంటే ఒక ప్లేయర్ లాగా మీరు అవసరానికి వాడుకుంటారు, తర్వాత వదిలేస్తారు, వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళ మొఖం చూడరు. ఆ విధమైన ఎనర్జీ అనేది కనబడుతోంది. సో వాళ్ళకేంటంటే మీరు ఒక ప్లేయరు, మీరు చాలా మంది మనుషులతోటి ఆడుకున్నారు, వాళ్ళ మనసులతో ఆడుకున్నారు. చాలా ఒక హార్ట్ బ్రేకర్ అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. సో వాళ్ళు మీతో ఓపెన్ గా చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ మనసులో అనేది ఇది నడుస్తా ఉంది. మీకు వేరే పరిచయాలు ఉన్నాయి, వేరే వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట. ఓకే. సో, మీరు ఇలాంటి అభిప్రాయంతో ఉన్నప్పుడు మా వ్యక్తిని ఎందుకు కోరుకుంటున్నారు? అసలు మీకు నా పర్సన్ అంటే, నా వ్యూవర్ అంటే మీకు ఇష్టమా? కాదా? ఓకే. సో, వాళ్ళకి మీరంటే ఇష్టము, మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. ఎమోషనల్ గా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు మీతోని. కానీ పాస్ట్ లో జరిగిన చెడు ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో దాని వలన మీ దగ్గరికి రాలేకపోతున్నారు. మీరిచ్చిన ఆఫర్ కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అంటే మీరు ఒకవేళ వాళ్ళని ప్రపోజ్ చేయడం గానీ, వాళ్ళకి మీరు మంచిగా పాజిటివ్ గా చూపించడం గానీ, మీ ప్రవర్తన సిగ్నల్స్ ఇవ్వటం గానీ, అలాంటివేమన్నా చేస్తే కూడా ఈ వ్యక్తి నమ్మలేకపోతున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఇగ్నోర్ చేయటం, రిజెక్ట్ చేయటం. సో మీకు ఏది కావాలి అంటే కనుక ఆన్సర్ చెప్పకపోవటము, ఒక సీక్రెటివ్ ఎనర్జీ. అంటే నిజంగా మిమ్మల్ని నమ్మి తన మనసు అంతా చెప్పేసేసి తన మనసులో ఉండేవన్నీ చెప్పేస్తే మీరు ఎలా తీసుకుంటారు? మీరు రిజెక్ట్ చేస్తారేమో. ఆ వ్యక్తి యొక్క పాస్ట్ గురించి తెలిసి ఈ వ్యక్తికి మీరు ఫస్ట్ పర్సన్ అయితే కాదండి. చాలా మంది ఉన్నారు వాళ్ళ లైఫ్ లో. కానీ అన్ఫార్చునేట్లీ అందరూ ఈ వ్యక్తిని మోసం చేసి వెళ్ళిపోయినోళ్ళే. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన బాధ, మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీతో కలవాలి అని కోరుకుంటున్నారు. కానీ ఒక పక్క భయం కూడా ఉంది. అసలు మీరు ఎలాంటి వారు? మీరేమన్నా వీళ్ళ మనసుతో ఆడుకుంటున్నారా? లైఫ్ తో ఆడుకుంటున్నారా? అనేది వాళ్ళ అభిప్రాయం అన్నమాట. సో దానివల్ల మీరంటే ఇష్టం ఉంది, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ధైర్యం అనేది చాలట్లేదు. బికాజ్ పాస్ట్ లో వాళ్ళు జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల. సో మీరు ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాను. మా వ్యూవర్ యొక్క పర్సన్, మీరు మా వ్యూవర్ ని ప్రేమిస్తున్నారా లేదా? ఓకే. ప్రేమ కన్నా ఎక్కువ చాలా ప్యాషన్, అట్రాక్షన్ ఉందండి. ఒక రకమైన ఒక సెక్షువల్ ఎనర్జీ అండ్ ఫిజికల్ గా అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. మీతో మాట్లాడడం అనేది ఇష్టము. మీతో గంటలు గంటలు చాటింగ్ చేయడం అనేది ఇష్టము. అసలు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఇచ్చే ఈగో బూస్ట్ ఏదైతే ఉందో, అంటే ఏంటంటే మీరు వాళ్ళని కాంప్లిమెంట్స్ ఇచ్చి, వాళ్ళని పొగిడి ఇదంతా చేస్తుంటే వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం అనమాట. సో వాళ్ళ ఆ ఇగో ఏదైతే ఉందో అది సాటిస్ఫై అవుతుంది మీరు అలా పొగడటం వల్ల. సో దానివల్ల ఏంటంటే మీరంటే చాలా మీతో మాట్లాడడం గానీ, మీతో ఉండడం గానీ, ఒక రకంగా చెప్పాలంటే మీరు దగ్గరికి వస్తే కొంచెం నర్వస్ గా కూడా ఫీల్ అవుతారు. అది మీరు గమనించుంటారు చాలా సార్లు. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం టెన్షన్ పడ్డము, వాళ్ళు చేయాల్సిన పని మర్చిపోవడము, ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి చేస్తూ ఉండొచ్చు. సో మళ్ళీ అడుగుతున్నాను, మీరు నా వ్యూవర్‌ని ప్రేమిస్తున్నారా లేదా? యెస్. ఖచ్చితంగా మీరంటే ప్రేమ అనేది ఉంది. వాళ్ళకి మిమ్మల్ని ఆల్రెడీ ఒక తన ఫ్యూచర్ పార్ట్‌నర్‌గా చూస్తున్నారు. మీరొక మంచి తల్లిగా, మీరు ఒక పేరెంట్‌గా వాళ్ళైతే భావిస్తున్నారు. ఫ్యూచర్‌లో వాళ్ళ పిల్లల యొక్క తల్లిగా గాని, తండ్రిగా గాని వాళ్ళు ఊహిస్తున్నారు. సో మీరు మీకు ఉండే అంత క్షమాగుణం గాని, లేదంటే పేషెన్స్ గాని, లేదంటే ఒక ఏమంటారు రెస్పాన్సిబిలిటీ గాని వాళ్ళు ఎక్కడా చూడలేదు.
కానీ వాళ్ళకి ఎక్కడో అక్కడ మీరు ఇలాగా అందరితో ప్లే చేస్తారు ఒక ప్లేయరు అనే అభిప్రాయం కూడా ఉంది. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ అది ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది చూద్దాం. మా వ్యూవర్ ఒక పర్సన్ మీకు నిజంగా ప్రేమ ఉంటే అది చెప్పడానికి ఏం ప్రాబ్లం ఏంటి? జస్టిస్. ఓకే. సో వాళ్ళు మీతో చెప్పాలి అనుకుంటున్నారు. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఒక బ్యాలెన్స్ అనేది రావటం లేదు. అంటే ఏంటంటే వాళ్ళ ఆలోచనలో కూడా బ్యాలెన్స్ రావట్లేదు. సో మీరు నిజంగా ఎలాంటి వారు చెప్పొచ్చా లేదా? సో వాళ్ళకి యాక్చువల్ గా కొన్ని ఒక కోర్టు కేసులు కూడా ఉండొచ్చండి. మేబీ వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఒకవేళ ఏమైనా డివోర్స్ కేసు నడుస్తుందా, లేదంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఒక కోర్టు కేసు నడుస్తుందా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెము ఆ, అంటే అన్ని సెట్ అవని మీకు చెప్పాలి అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కానీ వాళ్ళు టైం తీసుకుంటున్నారు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి, మీ గురించి తెలుసుకోవడానికి టైం తీసుకుంటున్నారు. సో మీరు మా వ్యూవర్ కి అసలు మీ మనసులో ఫీలింగ్స్ చెప్తారా లేదా? భయపడుతున్నారండి మీరంటే. మీరు ఒక చాలా వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్. మీకు నోటి దురుస్తనం ఎక్కువ. ఏదైనా మొఖం మీదే చెప్పేస్తారు. సో మీరు డైరెక్ట్ గా నో, నేను నిన్ను ప్రేమించట్లేదు అని మీరు ఎక్కడ చెప్పేస్తారో, రిజెక్ట్ చేస్తారని భయపడుతున్నారు. కానీ ఎస్, వాళ్ళు మీకు చెప్తారండి. వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేది చెప్తారు. కొంతమంది నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింగిల్ పేరెంట్ అవ్వచ్చు, ఒక డివోర్స్డ్ పర్సన్ అవ్వచ్చు, మీరే మీ ఫ్యామిలీని రన్ చేస్తూ ఉండొచ్చు, ఒక సింగిల్ పేరెంట్ కూడా అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే మీరు మీ పవర్ లో ఉన్నారు. మీ యొక్క కెరీర్ కానీ ఏ విషయంలో కూడా మీరు చక్కగా సమర్థవంతంగా అన్ని నిర్వర్తిస్తున్నారు. అదే ఈ వ్యక్తికి భయమేస్తుంది. మీరు చాలా పవర్ఫుల్ పర్సన్. మీ దగ్గరికి వస్తే వాళ్ళు ఆన్సర్, మీ ఆన్సర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు. ఓకే. సో మీ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు మా వ్యూవర్ తో మీ ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ద స్టార్. ఓకే. సో మీతో ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఒక మంచి కమిటెడ్ రిలేషన్షిప్, ఒక బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ అనేది కోరుకుంటున్నారండి. సో మిమ్మల్ని ఒక సోషల్ మీడియా స్టార్ లాగా, ఒక సెలబ్రిటీ లాగా, ఒక వాళ్ళ జీవితంలోకి వచ్చిన ఒక ఏంజిల్ లాగా చాలా మంచి పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారనమాట. సో వాళ్ళ ఫ్యూచర్ లో ఏంటంటే మీతో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాలి, లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ లో ఉండాలి అనేది అయితే కోరుకుంటున్నారు. అది వాళ్ళ ఆశ. మీతో కనెక్షన్ లోకి రావడము అనేది వాళ్ళకి ఒక ఆశ. మీరు ఒక అందని స్టార్ అన్నమాట వాళ్ళకి. మీరు ఆ అందుబాటులో లేని ఒక వ్యక్తి. అంటే ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంతమంది ఆప్షన్స్ ఉన్నప్పుడు నన్ను చూస్ చేసుకుంటారా అనేది వాళ్ళ భయం, సెల్ఫ్ వర్త్ ఇష్యూస్. మేబీ పైకి వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు, అసలు మీరంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తున్నారు, అసలు కేర్ లేనట్టుగా మీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ రిప్లై చేయకుండా ఉంటున్నారు. కానీ వాళ్ళ మనసులో ఫీలింగ్ ఏంటంటే మీరు అసలు ఈ వ్యక్తిని ఎన్నుకుంటారా లేదా? మేబీ ఇది ఒక షార్ట్ టర్మ్ ఐడియానేమో మీకు. మీరు ఈ వ్యక్తితో ప్లే చేస్తున్నారేమో. సో ఈ విధమైన భయాలు అనేవి ఉన్నాయి. కానీ ఖచ్చితంగా మీతో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే. సో మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఓకే. నెక్స్ట్ యాక్షన్ అనేది చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. సో వాళ్ళకి ఏంటంటే ఏం చేయాలి, ఏ విధంగా రావాలి ముందుకి అనేది తెలియటం లేదు. సో వాళ్ళకు కూడా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మిమ్మల్ని చూస్ చేసుకోవాలా, లేదంటే ఏంటి, అసలు వస్తే ఏం జరుగుతుంది మీ లైఫ్ లో అనేది ఒక సీక్రెటివ్ ఎనర్జీ అనేది కనబడతా ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆమ్, ఏది చెయ్యాలి అంటే వాళ్ళకి చాలా ఉన్నాయండి. వాళ్ళ జీవితంలో రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. అది ఒక హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, వాళ్ళ పేరెంట్స్ గాని, ఫ్యామిలీ గాని, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఆ, ఒక వ్యాపారం అనేది ఎలా సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి అది ఒక ప్రాబ్లం ఉండొచ్చు. వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో ఒక కన్ఫ్యూజన్ లో, ఒక హాలిజనేషన్ లో ఉన్నారు. సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది వాళ్ళకి తెలియటం లేదు. సో మళ్ళీ అడుగుతున్నాను, మాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అసలు మీరు నెక్స్ట్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు నా వ్యూవర్ పట్ల? ఓకే. 2 ఆఫ్ సోర్స్. వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. మీ దగ్గరికి రావాలా వద్దా, వస్తే ఏం జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు మీ గురించి చెడ్డగా చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీ కార్డ్స్ కనిపించట్లేదు, నేను ఇక్కడ పెడతాను. ముందు కార్డు ఉంది కదా. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే చాలా మంది రకరకాలుగా మీ గురించి చెడ్డగా చెప్పడము, ఈ వ్యక్తిని నమ్మొద్దు అని చెప్పడము, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేసింది. అంటే
చాలా ఒక చెప్పాను కదా, మీరంటే అభిప్రాయం ఏంటంటే మీరు ప్లేయరు, మీరు అందరితో మాట్లాడుతూ ఫ్లర్ట్ చేస్తుంటారు, అందరినీ హార్ట్ బ్రేక్ చేస్తారనే ఉద్దేశం ఉంది వాళ్ళకి. సో మీ వీళ్ళతో లాగే వాళ్ళ మీకు చాలా మందితో సంబంధాలు ఉన్నాయనేసి ఆ కన్ఫ్యూజన్ వల్ల ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా, వేరే పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలా, మేబీ కొంతమందికి ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే గనక మీ దగ్గరికి రావాలా వద్దా అనేసి ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఓవరాల్ గా వాళ్ళ ఏమంటారు యాక్షన్ అనేది చూస్తే గనక ఒక కన్ఫ్యూజన్ కనబడుతుంది కానీ ఏ యాక్షన్ కనబడటలేదు. ఓకే, సరే, మీరు యాక్షన్ తీసుకోవటం లేదు. అసలు మీరు ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు మా వ్యూవర్ తోని? అసలు ఫ్యూచర్ ఆఫ్ దిస్ కనెక్షన్ మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఓకే, ద ఎంపరర్ వీళ్ళు మీకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి, మీ పూర్తి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి, మిమ్మల్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలి. వెరీ డామినేటింగ్ ఎనర్జీ అనేది కనబడుతుంది. సో వాళ్ళకి ఏంటంటే మీరు కంప్లీట్ గా వాళ్ళ కొంతమందికి ఈ వ్యక్తి మీకు ఒక బాస్ అయి ఉండొచ్చు, మీకన్నా పెద్దవారు అయి ఉండొచ్చు, ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అవ్వచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే ఒక రకమైన బాసీ ఎనర్జీ అన్నమాట. మిమ్మల్ని కంట్రోల్ చేయాలి, వాళ్ళు ఎలా చెప్తే మీరు ఎలా వినాలి అనే ఒక పట్టుదలతో అయితే ఉన్నారనమాట. సో మీ ఇద్దరి మధ్యలోని మీరు గనక వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పినట్టుగా బిహేవ్ చేస్తే గనక సో వాళ్ళు మీ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్తున్నారు. ఓకే, సో మ్యారేజ్ చేసుకుంటారా, చేసుకోరా? మ్యారేజ్ అనేది కమిట్మెంట్ ఇస్తారా, ఇవ్వరా? 8 ఎపిసోడ్స్. మ్యారేజ్ అనేది చేసుకోలేరండి, ఎందుకంటే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. కమిట్మెంట్ కూడా వాళ్ళకి అంటే తన పరిధి దాటి రాలేరు. చాలా మందికి ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ లాగా కూడా అనిపిస్తున్నారండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ అనేది చేసుకునే ప్రస్తుతానికైతే లేదు. మేబీ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, లేదంటే మీరిద్దరు ఒకరినొకరు బ్లాక్ చేసుకొని ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళకి మైండ్ అంతా ఒక బ్లాంక్ అయిపోయింది అనమాట. రిస్ట్రిక్షన్, ఒక బ్లాకేజ్, మీ దగ్గరికి రావాలా వద్దా, మ్యారేజ్ చేసుకోవాలా వద్దా, సో వాళ్ళకి అదేమీ తెలియటం లేదు. ఓకే, సో మేము అడిగిన విషయంలో మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పండి. మీరు మా వ్యూవర్ తో ఫ్యూచర్ లో ఏమి ఊహిస్తున్నారు? మ్యారేజ్ కానీ, కమిట్మెంట్ కానీ ఇలాంటివి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఓకే, వాళ్ళ మనసులో అయితే ఉందండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందాం. ఎందుకంటే ద హీరోయిన్ అనేది ఒక మ్యారేజ్ కార్డు కదా. సో వాళ్ళకి మీతో మ్యారేజ్ చేసుకోవాలనేది ఉంది ఖచ్చితంగా. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఒక బ్లాకేజ్, రిస్ట్రిక్షన్స్, ఫ్యామిలీ కానీ లేదంటే సొసైటీ కానీ ఏదో అడ్డుపడుతుంది. సో దానివల్ల చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 of Cups. సో ఖచ్చితంగా వాళ్ళు మీతోని ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది కోరుకుంటున్నారు, మ్యారేజ్ అనేది కోరుకుంటున్నారు. కానీ మీరంటే భయపడుతున్నారు, ప్లస్ మీరు ఎలాంటి వారని తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు, ప్లస్ మీ ఇద్దరికి మధ్యలో ఒక రిస్ట్రిక్షన్ ఉంది, ఏమంటే బ్లాకేజ్ ఉంది. 8 of Swords, ఒకరినొకరు బ్లాక్ చేసుకోవటం కానీ ఏదైనా. సో ముందు అది ఆ సమస్య క్లియర్ అయితే గనక అప్పుడు మీ జీవితం అనేది ముందుకు వెళుతుంది. వాళ్ళకైతే మంచి ఉద్దేశం అనేది ఉందండి ఇక్కడ. ఎందుకంటే ద హీరోఫెంట్ అనేది మ్యారేజ్ కార్డు, 10 of Cups అనేది కూడా హ్యాపీలీ లివ్డ్ ఎవర్ ఆఫ్టర్. అంటే మీరు హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తారు, అదే మంచిగా ఉంది. కాకపోతే మీరు కొంచెం మీ కోపం తగ్గించుకోవడం కానీ, మీరు కొంచెము మీ వ్యక్తి నమ్మకాన్ని పొందడానికి మీరు ప్రయత్నించాలి. మీ బిహేవియర్ లో కూడా కొంచెం మార్పులు తెచ్చుకుంటే గనక ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వస్తారు. ఫ్యూచర్ లో కూడా మీకు మ్యారేజ్, కమిట్మెంట్ ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వ్యక్తి మీతో ఉన్నంత ఆనందం కానీ ఎక్సైట్మెంట్ కానీ ఎవరి దగ్గర కూడా పొందలేకపోతున్నారు. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని వదలాలని వాళ్ళు అనుకోవటం లేదు. సో మీతో ఉండాలి లైఫ్ లాంగ్, మీతో హ్యాపీగా ఉండాలి, గ్రో ఓల్డ్ అవ్వాలంటే మీతో కలిసి ముసలి వాళ్ళు అయిపోయినంత వరకు మీతో ఉండాలి అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అల్టిమేట్ గా మీతో లైఫ్ జర్నీ అనేది కొనసాగించాలి, అల్టిమేట్ లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకోవాలని చాలా చాలా మంచి ఫీలింగ్స్ అనేవి ఉన్నాయండి. ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్. సో చాలా మంది కలెక్టివ్ రీడింగ్స్ అనేది కోరుకుంటున్నారు, కొంతమంది పీకే కార్డ్ అంటున్నారు. సో నేను 2 రకాలు చేస్తానండి. ఒకేలాగా చేయడం అంటే అందరి ఆడియన్స్ ని నేను హ్యాపీగా ఉంచాలి కదా. ఓకే, థ్యాంక్స్ అండి. మీకు ఎలా అనిపించింది ఈ రీడింగ్? సో మీ లైఫ్ లో ఏం జరుగుతుంది? సో మీ పర్సన్ తో మీరు ఎలాంటి ఫ్యూచర్ అనేది మీరు ఊహించుకుంటున్నారు? సో దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో మళ్ళీ రేపటి రీడింగ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.